ముందుగా ఈరోజు ఈ వీడియోలో మంత్రా MFS 110 డ్రైవర్స్ అనేది ఏ విధంగా మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో అనేది చెప్పడం జరుగుతుంది. చాలామంది ఈ మంత్రా MFS 100 అనేది యూజ్ చేస్తున్నారు. అది మనకి ఆర్డీ సర్వీస్ అనేది ఆ డివైస్లో అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. మనకి లాస్ట్ వీడియో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఆ డివైస్ అనేది ఆపేస్తున్నారని చెప్పేసి. ఓకేనా, అది మనకి ఫ్యూచర్లో అనేది ఆపేయచ్చు. కానీ ప్రతి ఒక్కరు మాత్రం ఈ L1 డివైజెస్కి మాత్రం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే L1 డివైజెస్ అనేది ఈ మంత్రా MFS 110 అనేది తీసుకున్నారో దాని డ్రైవర్స్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియట్లేదని చెప్పేసి అడుగుతున్నారు. దాని డ్రైవర్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను సపరేట్గా దానికి సంబంధించిన వీడియో అనేది చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ బాక్స్లో కొంతమందికి రిప్లై వస్తుంది, కొంతమందికి రిప్లై రావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందువల్లంటే కొంచెం నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంచెం రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నాను. మేజర్ ఇష్యూస్ ఏదైనా కామెంట్ సెక్షన్లో నేను చూశానంటే దానికి సంబంధించిన డెడికేటెడ్ సపరేట్ వీడియో అనేది మీకోసం చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఇష్యూ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన సపరేట్ వీడియో చేస్తాను. మీ కామెంట్లో రిప్లై వచ్చినా రాకపోయినా కానీ సపరేట్గా దానికి సంబంధించిన వీడియో అనేది చేయడం జరుగుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. ఇలా లేటెస్ట్ వీడియోస్ అనేది ఏమైనా అప్లోడ్ చేశానంటే అందరికన్నా ముందుగా మీ ఫోన్కి అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీకు ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళేసి మంత్రా అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ మీకు ఫస్ట్ వెబ్సైటే రావడం జరుగుతుంది. మీకు వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా దాని మీద ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ రావడం జరుగుతుంది. కొంచెం కిందకు వచ్చేసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు మీకు మంత్రా MFS 100, అదేవిధంగా మీకు పక్కన ఐరిస్, పక్కన మీకు 3 ఆప్షన్ చూసారా, MFS 110 L1 అని చెప్పేసి దాని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు చూడొచ్చు ఆప్షన్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీకు డ్రైవర్ అని చెప్పేస్తుంది కదా, ఈ డ్రైవర్ మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ దాని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీకు చూడొచ్చు డౌన్లోడ్ ఆప్షన్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకుంటే ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఈ ఫైల్ అనేది మీకు డౌన్లోడ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఓపెన్ అవడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. డైరెక్ట్ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా పాపప్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎస్ అనేది క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పేస్తుంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, డివైస్ అనేది మనకి సిపియూకి అనేది కనెక్ట్ చేసి ఉంచండి. తర్వాత ఇక్కడ ఫినిష్ అని చెప్పేస్తుంది కదా, ఫినిష్ మీద క్లిక్ చేసినట్లయితే తర్వాత మనం ఆర్డీ సర్వీస్, ఇక్కడ పక్కన మీకు ఆర్డీ సర్వీస్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు చూడొచ్చు విండోస్ ఆప్షన్. ఇప్పుడు మనం సిస్టమ్కి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ విండోస్ ఆర్డీ సర్వీస్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద డౌన్లోడ్ క్లిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ ఫైల్ కూడా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ అనేది ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ మీకు ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈ పాపప్లో డైరెక్ట్ ఎస్ అనేది ఇచ్చేసేయండి. ఎస్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అడుగుతుంది, కానీ నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చేసేసి ఇన్స్టాల్ మీద క్లిక్ ఇచ్చేసేయండి. క్లిక్ అనేది ఇచ్చినట్లయితే మీకు డైరెక్ట్గా ఇక్కడ మీకు ఆర్డీ సర్వీస్ కూడా మీకు ఇక్కడ అనేది ఇన్స్టాల్ అనేది అవ్వడం జరుగుతుంది. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఫినిష్ అనేది రావడం జరుగుతుంది. ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇంతవరకు మనం అనేది ఆర్డీ సర్వీస్ అనేది సక్సెస్ఫుల్గా మనం ఇన్స్టాల్ అనేది చేయడం జరిగింది. ఇది వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన ఏదో ఒకటి వెబ్సైట్ మీకు ఉంటుంది కదా, బయోమెట్రిక్ ద్వారా లాగిన్ అయ్యే సర్వీస్ ఏదైనా కానీ డైరెక్ట్గా ఒకసారి డివైస్ అని కనెక్ట్ చేసి ఒకసారి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫ్రేమ్ వర్క్ ఈజ్ రెడీ టు యూజ్ అని చెప్పేసి వచ్చిందంటే మీకు డివైస్ అనేది సక్సెస్ఫుల్గా ఆర్డీ సర్వీస్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట. ఓకే, నేను డివైస్ అనేది వర్క్ అవుతుందో ఒక చూపిస్తాను మీకు. నేను డైరెక్ట్గా డాష్ బోర్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీకు డైరెక్ట్ మనకి డివైస్లో అనేది లైట్ అనేది వెలగడం జరిగింది. ఈ విధంగా అనేది మనం ఆర్డీ సర్వీస్ అనేది వేసుకోవచ్చు అనమాట. మీకు డివైస్ అనేది ఆర్డీ సర్వీస్ అనేది పర్ఫెక్ట్గా మీరు వేసుకున్నట్లయితే మీకు అక్కడ రెడీ టు యూజ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఓకేనా,